పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పవన్ నమ్మించి మోసం చేశారని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను కలవటానికి మీరు ఎన్నో అనుమతులు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవని, పవర్ షేరింగ్ అనేది లేదని అర్థమైందని లేఖలో తెలిపారు. మీ 24 సీట్ల కోసం నా అవసరం రాకపోవచ్చన్నారు ముద్రగడ. ముద్రగడ లేఖకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, కవిత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటైన లేఖ రాయడం జరిగింది. తనను నమ్మించి మోసం చేశారని చెప్పి కూడా లేఖలో ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ఏదైతే ఈ జనవరి నెలలో చూసినట్టయితే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులతో కూడా కెర్లంపూడి వెళ్లి ముద్రగడని కలవడం జరిగింది. తమను జనసేనలోకి రావాలని చెప్పి కూడా ముద్రగడని ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒక లేఖను కూడా ముద్రగడకి ఇచ్చారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ కలుస్తారని చెప్పి కూడా ఆయన్ని నమ్మించి మోసం చేసిన పరిస్థితిని ముద్రగడ లేఖలో ప్రస్తావించడం జరిగింది. పవన్ కళ్యాణ్ తనని కలవాలంటే అనేక చోట్ల అనుమతులు తీసుకోవాలి, ఆయన నిర్ణయాలు తీసుకునే హక్కుల అవకాశం ఆయనకి లేదు, సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని చెప్పి కూడా లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా ఏదైతే జనసేన 24 స్థానాల నుంచి పోటీ చేస్తుందో దానికి తన అవసరం రాదని, రాకుండా భగవంతుని కోరుకున్నానని చెప్పి కూడా లేఖలో ఆయన ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా ఉన్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ సెంట్రల్ జైలుకి వెళ్లి చంద్రబాబుని కలిశారు. ఆ నేపథ్యంలోనే చంద్రబాబుకు ఒక గొప్ప క్రేజ్ని తీసుకురావడం కూడా పవన్ కళ్యాణ్ చేశారు. అయితే ఈ విధంగా ఏదైతే పవర్ షేరింగ్ ఉంటుందో, ముఖ్యంగా జనసేనకు 80 సీట్లు, అదేవిధంగా 2 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవిని కూడా అడుగుంటే బాగుండేది. అయితే పవన్ కళ్యాణ్ ఆ విధంగా చేయకపోవడం బాధాకరం అని చెప్పి కూడా ముద్రగడ లేఖలో ప్రస్తావించారు. తనని నమ్మించి మోసం చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో తాను జనసేనలో చేరి పార్టీని ముందుకు తీసుకెళ్లిపోయడంలో తన వంతు పాత్ర తాను పోషించాలనుకున్నారు. అయితే పవన్ ఈ విధంగా తనను మోసం చేస్తారని ఊహించలేదని చెప్పి కూడా ముద్రగడ లేఖలో ప్రస్తావించడం జరిగింది. కవిత. ఓకే రాజు, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ తీరుపై కాపు పెద్దలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వైఖరి కాపుల మండిపడుతున్నారు. పవన్ కు సూచనలు చేస్తూ హరిరామ జోగయ్య పలు లేఖలు రాశారు. తాజాగా పవన్ కు లేఖాస్త్రాన్ని సంధించారు ముద్రగడ పద్మనాభం. 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ స్థానాలను తీసుకోవటాన్ని హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం తప్పుపడుతున్నారు. మిమ్మలను ఉన్నత స్థానంలో ఉండాలని చూస్తే మీరు ఆ విధంగా ప్రయత్నం చేయటం లేదని లేఖలో పేర్కొన్నారు. 70-80 అసెంబ్లీ స్థానాలు అడిగి ఉంటే పవర్ షేరింగ్ తో పాటు మంత్రి పదవులు దక్కేవన్నారు. నిజాయితీగా మీతో కలిసి పనిచేయాలని భావించిన మాకు మీరు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు, ఎంతో మంది పర్మిషన్లు తీసుకోవాలన్నారు కాపు నేతలు. పవన్ కళ్యాణ్ తీరుపై కాపు పెద్దలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వైఖరిపై కాపులు మండిపడుతున్నారు. పవన్ కు సూచనలు చేస్తూ హరిరామ జోగయ్య పలు లేఖలు రాశారు. తాజాగా పవన్ కు లేఖాస్త్రాన్ని సంధించారు ముద్రగడ పద్మనాభం. 24 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ స్థానాలను తీసుకోవటాన్ని హరిరామ జోగయ్య అలాగే ముద్రగడ పద్మనాభం తప్పుపడుతున్నారు. మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉండాలని చూస్తే మీరు ఆ విధంగా ప్రయత్నం చేయటం లేదని లేఖలో పేర్కొన్నారు. 70-80 అసెంబ్లీ స్థానాలు అడిగి ఉంటే పవర్ షేరింగ్ తో పాటు మంత్రి పదవులు దక్కేవన్నారు. నిజాయితీగా మీతో కలిసి పనిచేయాలని భావించిన మాకు మీరు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు, ఎంతో మంది పర్మిషన్లు తీసుకోవాలన్నారు కాపు నేతలు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నాయుడు లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. నాయుడు, కవిత, కాపు సామాజిక వర్గంలోని ప్రజలు, కాపు సామాజిక వర్గంలో పెద్దలంతా కూడా పవన్ కళ్యాణ్ తీరు మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి
మొన్న ముద్రగడ పద్మనాభం హరిరామ జోగయ్య లేఖ రాస్తే నేడు ముద్రగడ పద్మనాభం లేఖను రాశారు. ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుని 24 సీట్లు తీసుకున్న వైనాన్ని వారు తప్పుపడుతున్నారు. అలాగే 3 ఎంపీలు తీసుకోవడానికి కూడా వారంతా కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా 60 నుంచి 70 స్థానాలు తీసుకుంటారని ఆశించామని, కానీ దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ కేవలం 24 స్థానాలను మాత్రమే తీసుకున్నారని, అధిక స్థానాలను తీసుకున్నట్లయితే పవర్ షేరింగ్తో పాటు అధిక మంత్రివర్గంలో పదవులు కూడా దక్కాయని కూడా వారంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ దీనికి భిన్నంగా వ్యవహరించడం పట్ల వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేతిలో పావుగా మారి ఆయన ఇచ్చిన మేరకే సీట్లు తీసుకున్నారని, తామంతా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానంలో ఉండాలని తాము భావిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటే కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కి ఇదే విషయం మీద 3 సార్లు లేఖ రాయడం జరిగింది. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్కి లేఖ రాయడం జరిగింది. తామంతా కూడా మీరు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడు చేతిలో పావుగా మారారని అభిప్రాయాన్ని అయితే సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి కూడా కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ అధిక స్థానాలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చినట్లయితే పవర్ షేరింగ్తో పాటు మంత్రివర్గంలో అధిక పదవులు దక్కేవి, కానీ దీన్ని ఏమీ లెక్కలోకి తీసుకుంటా పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలు అలాగే చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారమే 24 సీట్లకు కట్టుబడున్నారు, 3 ఎంపీ స్థానాలను తీసుకున్నారని కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కోసమే పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడుతోని పవన్ కళ్యాణ్ లాలూచి పడ్డం వల్ల లోపాకాయరు ఒప్పందం ప్రకారమే 24 సీట్లు తీసుకున్నారు తప్ప కాపుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అలాగే కాపులకు మేలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ తీసుకోలేదని కూడా అభిప్రాయాన్ని అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దలంతా కూడా తమ అభిప్రాయాన్ని లేఖల ద్వారా పవన్ కళ్యాణ్కి విమర్శించడం జరుగుతుంది. కవిత నాయుడు, అంటే పవన్ కళ్యాణ్ తీరుపై కాపు పెద్దలు ఇటు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు, అటు జన సైనికులు కూడా పవన్ తీసుకున్న అంటే ఏదైతే 24 సీట్ల ఓకే చెప్పారో దానికి సంబంధించి అటు జన సైనికులు కూడా విమర్శలు కురిపిస్తున్న సిచ్యువేషన్ని చూస్తున్నాం. ఏం చెప్తారు? ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులే కాదు, సొంత పార్టీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం 24 స్థానాలకే ఎందుకు పరిమితమయ్యారు? జనసేనకు 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేసే బలం ఉంది, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేరకే సీట్లను ఎందుకు తీసుకున్నారు? తామంతా కూడా పార్టీ కోసం కష్టపడుతున్న 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, అయినప్పటికీ కూడా 24 సీట్లకే పరిమితం అవుతే మిగతా నాయకుల పరిస్థితి ఏంటి అనే అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు తొత్తిలాగా వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు నాయుడుకి పనిచేసే విధంగా మాట్లాడుతున్నారు. అలాగే నిన్న జరిగిన బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడును పొగిడేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టేందుకు మాత్రమే అక్కడికి హాజరయ్యారు తప్పితే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తున్నామనే విధానాన్ని కూడా ఏమి చెప్పకపోవడం పట్ల కూడా జనసేన నాయకులు తప్పుపడుతున్నారు. కేవలం చంద్రబాబు నాయుడును పొగిడేందుకు సొంత పార్టీ నేతల మీద కూడా విమర్శలు గుప్పించడాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ నాయకుడైనా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సొంత పార్టీ నాయకుల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు ఎవరు కూడా సలహాలు ఇవ్వద్దు, సూచనలు ఇవ్వద్దు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అంటే దీని తాలూకు ఉద్దేశం ఏంటి? సొంత పార్టీ నాయకులే విమర్శించే నేత తమందరికీ అధినేతగా ఎలా మారుతాడంటూ కూడా వారు ప్రశ్నించడం జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా ఈ 24 సీట్లు తీసుకోవడం అనేది మాత్రం అటు జనసేనలోని ఇటు కాపుల్లోని పవన్ కళ్యాణ్ వైఖరి మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తమైన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కవిత. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.